సో మన అడ్మిషన్స్ గురించి నేను ఈరోజు కోర్సెస్ గురించి చెప్తాను. హాయ్ వెల్కమ్ టు కాకతీయ ఫైర్ అకాడమీ. స్టూడెంట్స్, ఈరోజు నేను వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను చెప్తాను. అదేంటంటే చాలామందికి బోర్డ్స్ కొన్ని బోర్డ్స్ గురించి చెప్పమని చాలామంది మనకు డైలీ మెసేజ్ చేస్తుంటారు. కొన్ని బోర్డులు ఏముంటాయంటే చాలా వరకు ఉంటాయి. సో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ఉంటాయి, ఇంకొన్ని జస్ట్ ఓన్లీ కొన్ని వొకేషనల్ ఉంటాయి. అండ్ దాంతోపాటు సంథింగ్ డిఫరెంట్గా అంటే మనము డిఫరెంట్ చిన్న ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఇస్తుంటారు. కానీ వాళ్ళ సర్టిఫికెట్స్ అవి వాల్యుబుల్ కాదు. సో ఎందుకంటే వాళ్ళు జస్ట్ సొసైటీ రన్ చేస్తారు. సో సొసైటీ రన్ చేసినప్పుడు 1 వీక్ 6 మంత్స్ 1 వీక్ 6 మంత్స్ కూడా కాదు, 1 వీక్ అండ్ అచీవ్మెంట్ సర్టిఫికేట్స్ అండ్ 1 మంత్ సర్టిఫికేట్ అలా మాత్రమే ఇవ్వగలరు. వాళ్ళ అంతకుమించి వేరే సర్టిఫికేషన్ వాళ్ళు ఇవ్వలేరు. సో ఎందుకంటే వాళ్ళకి ఆ రైట్స్ లేవు. సో నార్మల్గా ఎన్సిటి ఢిల్లీ అప్రూవ్డ్ సో వొకేషనల్ కొన్ని బోర్డ్స్ ఉంటాయి. సో అలా అయితే మాత్రమే యాక్సెప్టెడ్ చేస్తారు. సో మనం నార్మల్గా ఏంటంటే మనం చాలా వరకు బోర్డ్స్ నేను చెప్తాను. దాంట్లో లాస్ట్కు మన బోర్డు కూడా చెప్తాను, మనం ఏ నుంచి ఇస్తామో, ఏ బోర్డు నుంచి వస్తుంది, సో మనం ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తామో ఎలా ఉంటుందని. సో నార్మల్గా అయితే స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పుడు మనకి స్టేట్ సంబంధించి స్టేట్ టెక్నికల్ బోర్డు ఉంటుంది. సో దాని కాస్ట్ల గురించి చెప్పాను. సో కాస్ట్ గురించి నేను తర్వాత ఈ వీడియోలో చెప్తాను. ఏ కోర్స్కు ఏ బోర్డుకు ఎంత వాల్యూ ఉంటుంది, ఏది ఎలా ఉంటుందని. సో జనరల్గా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ అండ్ ఏపీలో టెక్నికల్ బోర్డు ఉంటుంది. తెలంగాణ టెక్నికల్ బోర్డు ఉంటుంది, ఆంధ్ర టెక్నికల్ బోర్డు ఉంటుంది, ఎస్బిటిటి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుంది. సో వాటిలో నుండి చేస్తే మనకు 100% సేఫ్టీ ఆఫీసర్ అది చేయాలంటే డిగ్రీ ఎలిజిబుల్ ఉండాలి. సో 100% కావాలి అంటే వాళ్ళు మెయిన్గా వాళ్ళు డిగ్రీ చేసి ఉండాలి. డిగ్రీ చేస్తే స్టేట్ దానికి ఎలిజిబుల్ ఉంటుంది. సో మామూలుగా ఏం చెప్తారంటే డిగ్రీ చేసిన వాళ్ళు, కెమిస్ట్రీ బీఎస్సీ చేసిన వాళ్ళు సేఫ్టీ ఆఫీసర్గా ఆ బోర్డు మాత్రమే కన్సల్ట్ చేస్తుంది. రిమైనింగ్ వాళ్ళు ఎలా ఉంటుందంటే రిమైనింగ్ బోర్డు వాళ్ళు ఇంటర్ డిగ్రీ అలా అయిపోయినాక డిప్లొమా, పీజీ డిప్లొమా, మాస్టర్ డిప్లొమా అండ్ బీఎస్సీ అండ్ ఎంఎస్సి అండ్ బీటెక్, ఎంటెక్ ఇలా ఉంటాయి. అన్నీ సేఫ్టీలో ఉంటాయి. ఫైర్ సేఫ్టీలో బీటెక్ ఉంటుంది, ఎంటెక్ ఉంటుంది, డిగ్రీ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది, 1 ఇయర్ కోర్స్ ఉంటుంది, సర్టిఫికేషన్ కోర్స్ ఉంటుంది, ఆల్ ఇన్ వన్ ఉంటాయి. సో నార్మల్గా ఏం చెప్తున్నామంటే మన బోర్డు సంబంధించి ఎక్కడెక్కడి నుంచి వస్తాయి. సో చాలా మన సౌతర్న్ సిటీలో కన్నా నార్థన్ సిటీలో యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తాయి. చాలా వరకు ఫైర్ సేఫ్టీ అనేది యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తాయి. యూనివర్సిటీస్ ఎలా కండక్ట్ చేస్తాయి అంటే సేమ్ టు సేమ్ మన రెగ్యులర్ కోర్స్ లాగానే ఫైర్ సేఫ్టీ డిప్లొమా ఉంటుంది. సో డిప్లొమాతో పాటు డిగ్రీ ఉంటుంది. డిప్లొమా చేసిన వాళ్ళు బీఎస్సీ చేస్తారు, బీఎస్సీ చేసిన వాళ్ళు ఎంఎస్సీ చేస్తారు. సో ఇలా ఇంటర్ 10+2 ఎంపీసీ చేసిన వాళ్ళు బీఎస్సీ ఎంట్రన్స్ రాసి బీటెక్ చేస్తారు. బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేస్తారు. సో ఎంటెక్ తర్వాత కూడా పిహెచ్డి ఉంటుంది. సో ఇలా అన్ని కోర్సెస్ ఉంటాయి. సో 90% ఏంటంటే యూనివర్సిటీస్ నుంచి చేస్తే యూనివర్సిటీస్ నుంచి సర్టిఫికేషన్ ఉంటుంది. సో మనం రెగ్యులర్గా జాబ్ కోసం చేసామనుకో, జాబ్ కోసం నార్మల్గా మన ఏ కాలేజెస్ అయినా నార్మల్గా నార్థన్ సిటీలో మాత్రం యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని బోర్డ్స్ ఉంటాయి. సో దాంట్లో నుంచి ఇస్తారు. మన సౌతర్న్లో మాత్రం స్టేట్ టెక్నికల్ బోర్డు అండ్ వొకేషనల్ బోర్డు అండ్ ప్రైవేట్ బోర్డ్స్ కొన్ని ఉంటాయి. సో ప్రైవేట్గా గవర్నమెంట్ అప్రూవ్డ్ బోర్డ్స్ ఉంటాయి. సో ఆ అప్రూవ్డ్ బోర్డు నుంచి కూడా చేస్తారు. సో ఒక నార్మల్గా ఎన్సివిటి
నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ బోర్డు ఉంటుంది. సో అది ఓల్డ్ బోర్డు, చాలా సంవత్సరాలుగా ఉంది. ఆ బోర్డు నుంచి కూడా సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు. అది ఢిల్లీ బోర్డు ఉంటుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఢిల్లీ బోర్డు ఉంటుంది. సో భారత్ సేవక్ సమాజ్ అని ఇంకొకటి ఉంటుంది. భారత్ సేవక్ సమాజ్ కూడా ఓల్డ్ బోర్డ్, అది గవర్నమెంట్ అప్రూవ్డ్. ఎన్సివిటి కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్. అండ్ ఇది చెన్నైలో ఉంటుంది, చెన్నై బోర్డు. అండ్ మన తెలంగాణకు వస్తే జేఎన్ఎన్వైసి ఉంటుంది. అది తెలంగాణ బోర్డుది కాదు, అది జస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ బోర్డు అంతే, కానీ తెలంగాణ బోర్డు కాదు. అది జేఎన్ఎన్వైసి ఉంటే జేఎన్టీయు అలాంటి వాటి కిందికి రాదు. సో అది మనం కన్సిడర్ చేయాల్సింది ఏమి ఉండదు. అది మనం యాక్చువల్గా అయితే చాలామంది కూడా దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు మన దగ్గర. అది యాక్సెప్ట్ అనేది కంపెనీ సిస్టమ్. సో మనమైతే ఎన్సివిటిది నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఉంటుంది, దాంట్లో ఉంటుంది. లేదా భారత్ సేవా సమాజ్ ఉంటుంది, లేదా స్టేట్ బోర్డు ఉంటుంది. మన స్టేట్ బోర్డు అయితే బాగుంటుంది, కానీ స్టేట్ బోర్డు కొంచెం ఎక్స్పెన్సివ్ ఎక్కువ ఉంటుంది. సో నార్మల్గా అయితే స్టేట్ బోర్డు కాకుండా ఈ బోర్డు అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ బోర్డు కాబట్టి అలా ఉంటుంది. సో స్ట్రేట్గా కొన్ని యూనివర్సిటీస్ నుంచి కూడా ఉన్నాయి. యూనివర్సిటీ నుంచి చేస్తారంటే యూనివర్సిటీ నుంచి కూడా వేయచ్చు. సో యూనివర్సిటీ బోర్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ దాంతోపాటు కొన్ని ఓపెన్ బోర్డులు కూడా ఉంటాయి. ఓపెన్ బోర్డులలో కూడా అవైలబుల్గా ఉంది. సో హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని సమ్ కోర్సెస్, ఫైర్ అండ్ సేఫ్టీ ఇలా ఉంటాయి. మనమైతే ఒక బోర్డు నుంచి ఇస్తాము, ఆ బోర్డును మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. ఒక బోర్డు అని కాదు, స్టూడెంట్స్కి ఏ బోర్డు వాళ్ళకి ఏది నమ్మకం అనిపిస్తే అక్కడి నుంచి అడ్మిషన్ తీసుకుంటాం మనం. ఆ బోర్డు నుంచి అప్రూవ్డ్ ఉన్నాయి కదా. సో అలా మనం ఏ బోర్డు నుంచి ఎగ్జామినేషన్ రాస్తానంటే ఆ బోర్డులో చేస్తారు. చాలామంది ఏపీ అయినా రాస్తారు, టీఎస్ అయినా రాస్తారు, అండ్ ఎన్సివిటి అండ్ భారత్ సేవక్ సమాజ్, జేఎన్ఎన్వైసి ఇలా ఎనీ అదర్ బోర్డు నుంచి కూడా రాసుకోవచ్చు. సో డోంట్ వరీ. నార్మల్గా ఏం చెప్తామంటే స్టూడెంట్ జాయిన్ అయ్యేటప్పుడు కాలేజ్ దగ్గరికి వెళ్ళండి, కాలేజ్ దగ్గర చూడండి, కాలేజ్ దగ్గర చూసినాక జాయిన్ కండి. సో వేరే బయట అయితే ఇప్పుడు బయట వాళ్ళంటే మనకి ఇట్లా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయరు. సో కాబట్టి మీరు బయట వాళ్ళని నమ్మకండి. వాళ్ళకు చాలా రేట్ తక్కువ అని వాళ్ళు ఎట్లుంటుందంటే వాళ్ళు ఏదో రేట్ల లెక్క ఇట్లా అట్లా అని చెప్తారు. సో అది నమ్మకండి. కోర్సెస్ ఫీజు వైజ్గా నమ్మండి. అడ్మిషన్ ఫీజ్ అంతా అడ్మిషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు అన్నీ కలిపి చెప్తారు. అలా చెప్తే మాత్రమే నమ్మండి. సో మీరు కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఫీజు చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఒక ఫీజు చెప్తారు. సో అలా నమ్మకండి అస్సలే. సో అందుకోసం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే తెలిసిన కాలేజీలో మాత్రమే జాయిన్ కండి. సో తెలియని కాలేజ్లో హైదరాబాద్కి వెళ్ళి ఎక్కడో జాయిన్ అయ్యే బదులు మన వరంగల్లో మన దగ్గరే ఉంది. సో మన వరంగల్లో మాత్రం చాలా కంఫర్టబుల్ అండ్ ఫుల్లీ ఎడ్యుకేషన్ పరంగా క్లాసెస్ అండ్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోనే మనం క్లాసెస్ కండక్ట్ చేస్తాం. సో దాంతోపాటు చాలా క్లాసెస్ పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అందుకోసమే మీరు జాయిన్ అయ్యేటప్పుడు మనం కన్సిడర్ అయ్యి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇంకా నెక్స్ట్ టైంలో కోర్సెస్ ఫీజు ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని నేను చెప్తాను. ఫీజు స్ట్రక్చర్ గురించి నేను చెప్తాను. మీరైతే కంపల్సరీ మీరు నమ్మేది ఎలా ఉండాలంటే ఆ బోర్డు దగ్గరికి వెళ్ళి మనం వెబ్సైట్ రిజల్ట్స్ అండ్ ప్రాక్టికల్స్ ఇలా ప్రతి ఒక్కటి కాలేజీకి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి. అట్లా అయితేనే నమ్మండి. హైదరాబాద్కి వెళ్ళి మోసపోకండి. సో ఎందుకంటే హైదరాబాద్లో సో మెనీ టైప్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏ ఇయర్లో ఉంటే ఈ ఇయర్ ఇక్కడ ఉంటే వేరే ఇయర్లో ఎక్కడ ఉంటారో తెలియదు. సో అలాంటి వాటిని నమ్మకండి. సో నేను అందుకోసమే మనకు తెలిసినది మన వరంగల్లో ఉంది. దాదాపు మనకు 2018 నుంచి ఇక్కడే ఉంది. సో మీరు అంత నమ్మండి. సో మన ఓల్డ్ స్టూడెంట్స్ నెంబర్స్ మీకు డౌట్స్ ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ నెంబర్స్ కూడా ఇస్తాము. సో అలా మీరు నమ్మి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. జాయిన్ ఫైర్ సేఫ్టీ.